ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యం దేనికోసం వింటున్నాం అన్న విషయం మనకు తెలుసు. మరి కోరాహు కోసం మొదలు పెట్టుకున్నామని, మోషే వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు అన్న విషయం కూడా నేను చెప్పాను. అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా సరైన లెసన్లోకి వెళ్ళలేదని చెప్పాను. దానికి సంబంధించిన కుటుంబం యొక్క వివరాలు, కుటుంబం యొక్క వంశావళి ఇవ్వడం జరుగుతుందని కూడా నేను అంతా కూడా చాలా క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటి పేరే గోత్రం పేరైందని, ఒంటి పేరే ఇంటి పేరైందని, ఒంటి పేరే వంశావళి అయిందని కూడా నేను మీకు చెప్పడం జరిగింది. అలాగే మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు పుట్టారు? యాకోబుకి రూబేను పుట్టారు. అతని యొక్క వంశావళి నుంచి స్టార్ట్ అయింది. వేలలో ఎంతమంది పుట్టారో, వందల్లో ఎంతమంది పుట్టారో నేను చాలా క్లియర్గా చెప్పి మీకు అంకెలతో సహితం వివరించడం జరిగింది. మరి ఆ నెంబరింగ్ నేను ఇచ్చినప్పుడు అది ఎక్కడుంది ఏంటి అనేది కూడా చూపించాలి కదా. గాలి మాటలు ఎన్నన్నా చెప్పచ్చు, పట్టు కలిగిన మాటలు దేవుళ్ళు మాత్రమే ఉంటాయి. అవి ఎప్పుడైతే పట్టు అనేది మనం చూపించగలుగుతామో దానికి చాలా గట్టిగా ఉంటుంది అనమాట. ఆ యొక్క విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాటలు ఎంతైనా గాలిగానే ఉంటాయి. దేవుడు మాటలు శక్తి కలిగిన వాడు కాబట్టి అవి పట్టుగా ఉంటాయి. అప్పుడు ఎలా ఉంటాయి? మన మైండ్లోకి ఆ మాటలు వెళ్ళి, ఆహా నిజం కదా, నిర్ధారణ కదా, చక్కగా ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి నిజమేనే నమ్ముతాం. నమ్ముటిని వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమని దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క వాక్య వివరణ ఎప్పుడైతే మనం చూస్తామో ఇక మనం విన్న వాక్యం ఆ యొక్క గుండెలో స్థిరపడిపోతుంది. ఎప్పుడైతే వాక్యాన్ని మనం చూపించలేకుండా ఉంటామో ఆ యొక్క వాక్యం మీద అసలు అందులో ఉందో లేదో, వీళ్ళు కావాలని చెప్పారు, అలా ఇలా ఏదేదో ఆలోచన విశ్వాసుల్లో బయలుదేరుతూ ఉంటుంది. అంటే వాక్యం తీయకుండా ఎవరు చెప్తారని కాదు, తీస్తారు చెప్తారు. కానీ ఏ మాట యొక్క భావం, ఏ మాట యొక్క అర్థం, ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఒకలాగుంటుంది, దేవుని కలిగి చెప్పింది ఒకలాగుంటుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట ఉంది, గుర్తుపెట్టుకోండి. దేవుడు కొంతమందికి కొన్ని వరాలు ఇస్తాడని ఉంది. అది 9 వరాలని కూడా ఉంది. అంటే ఒకరికి ఒక వరాన్ని, ఒకరికి ఒక వరం, ఇలాగా వాక్య రీతిలో కూడా ఒక్కొక్క వరాన్ని దేవుడు అందరికీ కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. మనం మాట్లాడే మాటల కన్నా ఆయన మాట్లాడే మాటలు వింటున్న ప్రజలకి తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను చిన్నతనం నుంచి కూడా ఆ యొక్క సండే స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి కూడా విన్న వాటికి తర్వాత నేను బైబిల్ చదివి తెలుసుకున్న వాటికి చాలా తేడా ఉంది. తర్వాత నేను పెద్ద పెద్ద ప్రసంగాలకి వెళ్ళిన అంటే ఒక వయసు వచ్చాక వెళ్ళి విన్న వాటికిని, పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని విన్న వాక్య ఆటలకిని, తర్వాత మరలా వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాకు నేర్పించిన దానికిని నా జ్ఞానం సున్నా, నేను ఎందుకు పని చేయను, నేను ఒక వేస్ట్ క్యాండిడేట్ని, నేను చదువుకున్నదేంటి, నేను అర్థం చేసుకున్నదేంటి, దేవుడు నాకు అర్థం చేస్తున్నదేంటి అని చాలా క్లియర్గా నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను ఒక మాట అడగడం మొదలుపెట్టాను. నా జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమయ్యా, మీరు చెప్పిన మాట అక్షరాల నిజం, నీ జ్ఞానం నా దృష్టిలో వెర్రితనం, నా వెర్రితనం కూడా మహాజ్ఞానం అని. ఈ మాట ఎప్పటి నుంచో నేను ఎప్పుడైతే ఈ యొక్క మెసేజ్లు ఫస్ట్లో స్టార్ట్ చేశాను అప్పటి నుంచో కూడా ఈ మాట చాలాసార్లు చెప్పుకుంటూనే వచ్చాను. కాబట్టి ఎప్పుడు కూడా నేను జ్ఞానిని అని మనం అనుకోవద్దు. ఎవరైనా కూడా దేవుడు మహాజ్ఞాని, ఆ జ్ఞానం మనకు రావాలని మాత్రమే మనం కోరుకుంటాం. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏదేమైనప్పటికీ కానీ ఇవన్నీ కూడా లెంట్ డేస్, అందరూ ఫాస్టింగ్ ఇంకా బలంగా ఉండాలి. కొద్ది రోజులు ఓపిక పట్టండి, దేవుడు మీ జీవితాలు అనుకున్న కార్యం చేస్తాడు. నేనైతే ఫాస్టింగ్ లేను, ఉండను, నాకు భయం అని కూడా చాలాసార్లు చెప్పాను నేను. అంటే నేను ఉండే టైంలో ఉంటాను, ఇలాగ నేను ఎప్పుడు ఉండలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క వాక్య రీతిలో ఇప్పుడు ఎవరు ఎంత లెక్క అనేది నేను మరలా వాక్యాన్ని మీ ముందు పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను. ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 19వ వచనం కాంచి స్టార్ట్ చేస్తున్నాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సీను అరణ్యములో మోషే వారిని లెక్కించింది. చూసారా, యెహోవా దేవుడు చెప్పాడు, మోషేని లెక్కించమన్నాడు. మోషే లెక్కిస్తున్నాడు, బాగుంది. ఎక్కడ? అరణ్యంలో లెక్కిస్తున్నాడు. ఆ అరణ్యం పేరేంటో తెలుసా? సీను. అరణ్యానికి పేరు కూడా ఉంటుందా? ఎడారికి పేరు కూడా ఉంటుందా అనుకోవచ్చు. ఉంటాయి. మనకి తెలియదని చెప్పి తెలియదనేసుకోవడం, ఏది లేదనేసుకోవడమే. మనం చూడలేదని చెప్పేసి అక్కడ జరగలేదనేసుకోవడమే. బాగా కుర్రోళ్ళు కొట్టేసుకున్న తర్వాత అక్కడికి పోలీసు వారు వెళ్ళిన తర్వాత ఏమైనా జరిగిందంటే అక్కడ మనశ్శాంతిగా ఉంటుంది. వీళ్ళని చూసి వాళ్ళు భయపడి పారిపోతారు.
అంత మాత్రాన వీళ్ళు రాలేదని లేరని చెప్పి అక్కడ ఏమీ జరగలేదనా? చుట్టుపక్కల ఉన్న వారికి తెలుసు అది ఏమి జరిగింది ఏమి జరగలేదని. ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ అన్నట్టు ఎవరికాళ్ళు సైలెన్స్. అలాగా ఇక్కడ ఎక్కడున్నదంట ఊరికి అయ్యి అరణ్యానికి కూడా పేరు సీను అరణ్యంలో మోషే వారిని లెక్కించాను. ఎవరిని? మొట్టమొదటి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాకోబుకు పుట్టిన కొడుకు ఎవరు? రూబేను, తర్వాత షిమ్యోను, తర్వాత యూదా, తర్వాత వీళ్ళందరూ కూడా మొన్న కూడా లిస్ట్ చెప్పేశాను. ఇప్పుడు వీళ్ళ వంశావళి చూద్దాం. ఎవరిని తీసేయగా అని చెప్పాను? స్త్రీలను తీసేయగా. స్త్రీలు కూడా బలమైన వారే. ఎవరిని తీసేయగా అని చెప్పాను? 20 అంటే 19 వారి వయసు కూడా పనిచేయలేదు, వాళ్ళని కూడా తీసేయమని చెప్పారు. తర్వాత వృద్ధులు అంటే వాళ్ళ బలం కలిగిన వారు ఉంటారు, వాళ్ళని కూడా తీసేయమన్నారు. ఈ ముగ్గురిని తీసేగా ఎవరు మిగిలారు? బలాఢ్యుడైన మగవాళ్ళు మిగిలారు, బలాఢ్యులైన పురుషులు మిగిలారు, బలాఢ్యులైన మంచి వయసులో ఉన్న కుర్రోళ్ళు మిగిలారని అర్థం. వాళ్ళ చేత మాత్రమే దేవుడు ఇది చేయించుకున్నాడు. ఎవరు వాళ్ళు? 20 దాటిన వాళ్ళు మాత్రమే, పైబడి 20 పైబడి. మొన్న కూడా చెప్పాను మనకి జాబ్స్ ఏ టైంలో వస్తాయి, ఏ టైంలో మనకి రిటైర్మెంట్ ఇస్తారని చెప్పాను. ఇది ఒకసారి నేను ఫుల్గా దీని స్టోరీ అంతా కూడా నేను తీసుకొని మెసేజ్ గత కాలంలో ఇవ్వడం జరిగిందని తెలుసు, ఇప్పుడు కాదు, ఇంచుమించు అది కూడా ఇచ్చి ఒక 1 ఇయర్ అవుతుందేమో. ఒకసారి మీరు ఎప్పుడైనా వినాలనుకుంటే నా కింద ఆడియో మెసేజ్లు ఉంటే మీరు వినొచ్చు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబంలో 20 ఏండ్లు మొదలుకొని, చూసారా 20 సంవత్సరాలు, 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన వెళ్ళువారందరి సంఖ్య, పై ప్రాయము కలిగి సేనగా అంటే సైన్యము, సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియజేయగా రూబేను గోత్రంలో లెక్కింపబడిన వారు 56,500 మంది. చూసారా, 1,000 ఎంతమంది అనేది 56,100 మంది. షిమ్యోను పుత్రుల వంశావళి తమ తమ వంశముల చెప్పున తమ తమ పితరుల కుటుంబంలో 20 ఏండ్లు మొదలుకొని, ప్రతిసారి 20 20 20 అని ఆ యొక్క మాటని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే చెప్తాను. మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి పెద్దల సంఖ్యను తెలియజెప్పగా, షిమ్యోను గోత్రములు లెక్కింపబడిన వారు 59,300 మంది. 1,000 100, చూసారా 59,300 మంది అయ్యి అంట. తర్వాత గాదు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని, 20 మానట్లేదు ఈయన, 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళేవారు అంటే 20కి పైగా, 20 చెప్పారు, 20కి పైగా అంటే 21 నుంచి సేనగా అంటే సైన్యముగా వెళ్ళేవారు అందరి సంఖ్యను తెలియజెప్పగా, గాదు గోత్రములో లెక్కింపబడిన వారు చూసారా 43,650 మంది అయ్యిరి. తర్వాత యూదా పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబముల వంశములలో 20 ఏండ్లు మొదలుకొని 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలగంటే 21. పిల్లోడికి కూడా వివాహం చేయాలనుకున్నప్పుడు ఈ వయసు, అమ్మాయికి వివాహం చేయాలనుకున్నప్పుడు ఈ వయసు అంటారు కదా, అలాగనమాట. పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను తెలియజేయగా, ఇది యోధా యొక్క వంశావళి, యోధాకు సంబంధించిన కుటుంబ సభ్యులు వీళ్ళంతా. యోధా గోత్రములో లెక్కింపబడిన వారు 74,600 మంది అయ్యిరి. ఇస్మాకరు, ఇది రేపు దినాన్ని మాట్లాడుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఇక్కడ విషయానికి వస్తే అర్థం ఏంటంటే, ఈ విషయానికి సంబంధించి ప్రియమైన దేవుని బిడ్డలారా, పై ప్రాయం అంటున్నారు. ఏమంటున్నారు? పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళి వారందరి సంఖ్యను అంటే 21 అంటే ఏజ్ ఆ టైప్లో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క అప్పుడు వాళ్ళు యవ్వన కాలానికి వస్తారు,
దేవుని పని చేయడానికి యవ్వన కాలం అనేది కావాలి. నా కాడి యవ్వనస్తులు మోస్తారు అన్న మాట ఉన్నది కదా! అదనమాట. విషయం ఏంటంటే వీళ్ళందరూ ఎవరు? ఈ యాకోబు కొడుకులు. వీళ్ళందరూ ఎవరు? రూబేను, షిమ్యోను, లేవి, యోదా, దాను, నఫ్తాలి వీళ్ళ ఇందులో లేవి కుటుంబాన్ని లెక్కించలేదని కూడా చెప్పాను. అంటే 11 గోత్రాలు మాత్రమే లెక్కించారు. ఇంకో గోత్రాన్ని పక్కన పెట్టారని చెప్పాను. అది లేవి గోత్రం అని చెప్పాను. లేవి గోత్రములు ఎవరు అనగా యాజకపు గోత్రము. ఇవన్నీ చెప్పేసాను ఆల్రెడీ అని కూడా చెప్పాను. వీళ్ళిద్దరి నుంచే అగ్గి మొదలైందని చెప్పాను. ఏ దైవత్వానికి దేవుడు వాడుకున్నారో ఆ దైవత్వంతోటే వీళ్ళందరూ కూడా తగలడిపోయారని కూడా నేను చెప్పాను. అంటే అందరూ కాదు సుమా, దేవునికి వ్యతిరేకంగా తిరిగిన వారు మాత్రమే దేవునికి వ్యతిరేకంగా దేవుని యొక్క బిడ్డలని పాడు చేసి వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసి వాళ్ళ యొక్క ఆత్మాభిమానాలను కూడా లెక్క చేయకుండా అవమానపరిచిన వాళ్ళు దేవుడు ఏం చేశాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. బూడిద చేశాడు అని కూడా మనకి తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఏదైనా సరే బయట వాళ్ళు ఎప్పుడు మనల్ని ఎవరు ఏది అడగడానికి సరిపోరు. అడిగారు అంటే గనక నీకు అనవసరం అని అంటాం మనం. అడిగారు అంటే గనక ఏదో తెలిస్తే ఒక సమాధానం చెప్తాం. బాగా కొంచెం క్లోజ్, ఇంకొంచెం క్లోజ్ అయితే ఒక 1, 2 టైమ్స్ చెప్తాం కొంచెం జాగ్రత్తగా. వాళ్ళు పదే పదే అది రిపీట్ చేశారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఎంత కుటుంబ సభ్యులైనా కూడా సహనం కోల్పోతూ ఉంటుంది. కాబట్టి అలాగా ఇక్కడ ఇలా ఏమైందంటే దేవుడు ఒకే కుటుంబాన్ని వీళ్ళిద్దరిని ఎన్నుకున్నాడేమో దేవుని పనికి. వీళ్ళిద్దరికి పడలేదు. ఒక్క కత్తిలో 2 వరలు ఉన్నా అన్న సామెతలు కాదు, మత్తయి సువార్తలో ఉన్న వాక్యం. నేను సామెత అంటున్నాను. కాబట్టి ఇద్దరికీ ఇమడలేదనమాట. అక్కడి నుంచి వాళ్ళు ఆ 2 కత్తులు టింగు టింగుమని ఎలా శబ్దం వస్తే ఒక వరలో పెడితే ఒకే యొక్క వంశము నుంచి ఒకే పనికి దేవుడు ఎన్నుకునేటప్పటికి వీళ్ళకి వాళ్ళకి పడతలేదు. నేను మొన్న చెప్పాను, ఎవరిని యాజకుడిని చెయ్యాలి, ఎవరిని నాయకుడిని చెయ్యాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరికి ఏ స్థాయి ఇవ్వాలి అన్న విషయం, ఎవరిని మరి రాజకీయంగా వాడుకోవాలి, ఎవరిని పొలిటీషియన్లో దేవుడు ఇది చేయాలి. బైబిల్లో కూడా ఉంది కదా మనకి, ప్రభుత్వాలు, రాజ్య, ఇవన్నీ మనకి తెలియదంటూ ఏది లేదు, మీకు చెప్పేది ఏమీ లేదు. ఎందుకంటే మీ దైవజనులు అన్నీ చెప్తారన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి నేనంటూ ఒకటి చెప్పాలని స్టార్ట్ చేశాను కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పుకుంటూ వెళతానని కూడా చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఒక ఏజ్ వచ్చాక ఎట్లా ఆప్ చేయాలి? ఎప్పుడు ఆపాలి? ఒక వయసు వచ్చాక. ఏ వయసు? ముందుకి రేపదైనా మరలా చెప్తూ ఉంటాను. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకి విలువైన రోజులు కాబట్టి కొంచెం మనకి మీటింగ్స్ అని, చర్చ కార్యక్రమాలని ఏవేవో ఉంటూ ఉంటాయి. ఏస్ట్రెల్లి దాకా అక్కడి నుంచి నేను మరలా అక్కడి నుంచి కాదు, రేపు నుంచే కంటిన్యూ చేస్తాను. ఈ మెసేజ్ అయ్యేటప్పటికి మనది ఏదైనా కూడా ఒక 2 నెలలు లేదా 1 నెల ఈ మెసేజ్ అంతా ఉంటుందని తెలుసు. కాబట్టి వీళ్ళందరూ ఎవరంట? 21 దాటిన వారే. 21 దాటిన వారే. గవర్నమెంట్ లెక్క అంతా కూడా బైబిల్లో ఉన్న లెక్క. ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. చేస్తాను. ఆల్రెడీ 1 ఇయర్ ముందో లేకపోతే 1.5 అవుతుందేమో ఈ మెసేజ్ ఇచ్చి నేను ఒకసారి చూసుకుంటే చాలా క్లారిటీగా ఇచ్చాను. ఈ వాక్యానికి సంబంధించి ఓన్లీ ఫర్ సంఖ్యాకాండానికి సంబంధించి లెక్కలు చాలా వివరంగా ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు మరలా ఇప్పుడు నేను మర్చిపోయాను. ఇంకోసారి చూసుకొని ఇంకా క్లారిటీగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అందుకే అంటున్నాను, నేను అసలే జ్ఞానిని కదా, నాకు అసలే తెలివి ఎక్కువ. మీకు తెలుసు నా తెలివి ఎంతో. నేను మర్చిపోకుండా ఉండేలాగా నా కొరకు ప్రేయర్ చేయండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరునట్లు భూమి అందరూ నెరవేరునుగాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి ఏకాకిడిని తప్పించుమునైనా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.